ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. Tell me why. ఓకే, వెంటపాడు ఒకటి. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇవ్వు. 10 రూపాయలు టికెట్ కి 40 రూపాయలా? అటు చూడు. బ్లాకా? అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకడికి న్యాయం జరగాలంటే ఇంకొకడికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అర్జెంట్గా ఇచ్చింది. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళండి. అయ్యా అర్జెంట్ గా రావాలి. పోలే అలానే టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదు. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు. వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కిందే పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను లటక్కని తోసేస్తాను. Yes, అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం. కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో బావలకే అంకిత. మరదల పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? లాడ్జీలో. టికెట్ ఎక్కడికి కొట్టమంటారు? పెంటపాడుకి 4 రూపాయల టికెట్. ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును. చెప్పు. చూడు టూరిస్టు, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు, ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాసు పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? అయ్యో, పెంటపాడు కొత్తు, పాడు పెంటకే కొత్తు. సడన్ బ్రేక్ పడితేనే గానీ సమరం గుర్తు రాలేదు వీడికి. మరి నీకెక్కడికి కొట్టను? పెంటపాడుకే కొట్టు. పెంటపాడుకేనా? పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు. పెంటపాడులో దిగుతానన్నమాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది? ధూళి. నువ్వు గోళి. నీ జేబు ఖాళీ. టికెట్ తీసుకున్నా. వెరీ గుడ్. ఇలాంటి రసికులైన ప్యాసింజర్లు ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. అంకల్, ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని వెళ్ళాము. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్, ఎస్. మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్న. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు ఈ బాధంతా. నేను వెళ్ళిపోతున్నాననే కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుందని. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో
ఎరా నిన్ను నానా తిట్లు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ళ ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా, వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో ఏయ్, ఆ? మర్యాద మర్యాద. చేర్ చెప్పు. Cheers. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతు బచ్చా, అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. ఆ, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా, అక్కం అక్కం ఆ టైపేనా అని. అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పని నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. ఈరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడుగు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. రేయ్, నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాకా పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పోయిరా. నన్ను రానా? ఒరేయ్, నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి బే? పోయిరా. రేయ్, రేయ్, నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? ఓహో, వీడికి మందు ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే. పోరా. కభీ కభీ మేరే దిల్ మే